జూన్ 16వ తేదీ నుంచి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు అంటే చెప్పులు ఇలాంటివి జ్యేష్ఠ మాసంలో దానం ఇస్తే కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠ మాసంలో అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఆదివారంతో కూడిన సప్తమి జూన్ 21వ తేదీ వస్తోంది. దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా ప్రమోషన్లు కావాలి, ఇంక్రిమెంట్లు రావాలి అనుకునే వాళ్ళు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే భాను సప్తమి రోజు అంటే జూన్ 21వ తేదీ ఎండు మిరపకాయలో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఎండుమిరపకాయ గింజలు కొన్ని రాగి చెంబులో ఉన్న నీళ్లలో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా 12 సార్లు విడిచిపెట్టండి. ఓం గృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం వదలండి. ఇది చేస్తే ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవటానికి కూడా ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు నీళ్లలో వేసి తూర్పు వైపు తిరిగి జూన్ 21 భాను సప్తమి రోజు అర్ఘ్యమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజు సూర్య నమస్కారాలు చేస్తే కూడా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలోనే దశపాపహర దశమి అని వస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అంటారు. ఇది జూన్ 24వ తేదీ బుధవారం వచ్చింది. జూన్ 24 బుధవారం ఎవరైనా సరే కొద్దిగా గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. 10 రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ వచ్చింది. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి. ఆ రోజు ఎవరైనా సరే నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అయితే అట్లా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పండ్లు, పాలు తీసుకోవచ్చని మనకు మహాభారతంలో చెప్పారు. పండ్లు, పాలైనా సరే తీసుకుని జూన్ 25 గురువారం ఉపవాసం ఉంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో చాలా శక్తివంతమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమి. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఈ ఏరువాక పున్నమి జూన్ 29వ తేదీ సోమవారం వచ్చింది. ఈ ఏరువాక పున్నమి రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆడవాళ్లు ప్రదక్షిణలు చేసినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. జూన్ 29 ఏరువాక పున్నమి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే కొన్ని దానాలు ఇస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. వాటిలో ముఖ్యమైన దానం పత్తి దానం. పత్తి లేదా దూదిని జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానం ఇవ్వండి. గ్రహదోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు తిలలు, నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి రోజు నువ్వులు దానం ఇస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ రోజు నీటి కుండ దానం ఇచ్చినా కూడా మానసికంగా మంచి ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో జ్యేష్ఠ మాసంలో వచ్చే శక్తివంతమైనటువంటి రోజులను సద్వినియోగం చేసుకొని అన్ని కష్టాల నుంచి బయటపడండి. సహజ సిద్ధంగా మహిళామణులందరూ కూడా భర్తకు ఆరోగ్యం బాగుండాలని, భర్తకు ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి భర్తకి ఎప్పుడూ కూడా ఆరోగ్యం బాగుండాలంటే, ఐశ్వర్యం భర్తకి రావాలంటే మహిళామణులు ఏం చేయాలి? జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు వటసావిత్రి వ్రతాన్ని ఆచరించాలి. వటసావిత్రి వ్రతము అని ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆచరించినట్లయితే
ఎక్కడైనా సరే మహిళామణులకి తిరుగులేని విధంగా దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుందని, అలాగే వాళ్ళ భర్తలకి ఆరోగ్యం బాగుంటుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని మనకి శాస్త్రాల్లో వివరించారు. కాబట్టి మహిళామణులందరూ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆడవాళ్ళందరూ కూడా మర్రి చెట్టు మీకు దగ్గరలో ఎక్కడ ఉందో చూసుకొని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. మర్రి చెట్టుని వట వృక్షము అనే పేరుతో పిలుస్తారు. అందుకే దీన్ని వట సావిత్రి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మర్రి చెట్టు మొదట్లో మహిళలు నీళ్లు పోయాలి. మర్రి చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. మర్రి చెట్టుకి గంధం అలంకరించాలి. అలాగే ఆ తర్వాత మర్రి చెట్టు మొదట్లో దీపారాధన చేయాలి. అలా చేసిన తర్వాత మర్రి చెట్టుకి నమస్కారం చేసుకొని మర్రి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే పరిపూర్ణంగా భర్తకు ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి. అంతేకాదండి, ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ వట సావిత్రి వ్రతం చేయాలని జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దారము, పసుపు రంగు దారము తీసుకుని వెళ్ళండి. మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎర్ర దారాన్ని మర్రి చెట్టు కట్టండి, ఆ పసుపు దారాన్ని కూడా మర్రి చెట్టు కట్టండి. పసుపు అనేది శుభానికి సంకేతం, ఎరుపు అనేది విజయానికి సంకేతం. కాబట్టి ఎరుపు రంగు దారము, పసుపు రంగు దారము మీరు మర్రి చెట్టు కట్టినప్పుడు మీ భర్తకి చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రతి పనిలో మీ భర్తకు విజయం కలుగుతుంది. అలాగే పసుపు శుభానికి సూచకం కాబట్టి దీర్ఘ సుమంగళి తత్వంతో మీరు విరాజిల్లటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. మీ భర్తకి ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మీ భర్తకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, మీ భర్తకున్న రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, భర్త ఎప్పుడు శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా హాయిగా ఉండటానికి, ఐశ్వర్యంతో మీ భర్త విరాజిల్లటానికి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ విధి విధానం పాటించి చూడండి. అలాగే మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత, మర్రి చెట్టుకు దారాలు చుట్టిన తర్వాత మర్రి చెట్టు సమీపంలో ఎవరికైనా ప్రత్యేకమైన దానం ఇవ్వాలి. అది కూడా బ్రాహ్మణుడికి దానం ఇస్తే చాలా మంచిది. ఆ దానం ఎలా చేయాలో తెలుసా? ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, బియ్యం కానీ, పాలు గాని, పెరుగు గాని మీకు తోచిన విధంగా ఆ మర్రి చెట్టు మొదట్లో బ్రాహ్మణుడికి మహిళామణులు మీ చేత్తో దానం ఇవ్వండి. అలా దానం ఇస్తే మీ భర్తకి జాతకంలో ఎలాంటి దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవటానికి, సుమంగళిత్వం సిద్ధింపజేసుకోవటానికి ఈ విధంగా వట సావిత్రి వ్రతం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మహిళామణులు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ విధి విధానం పాటించి ఈ ప్రత్యేకమైన దానం ఇవ్వండి. భర్తలు తిరుగులేని విధంగా సంవత్సరం మొత్తం విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వ్యవసాయదారులందరూ కూడా నాగలితో దుక్కి దున్నాలి. దీన్నే హలకర్మ అంటారు. నాగలితో దుక్కి దున్ని వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు వ్యవసాయదారులు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ప్రారంభిస్తారు. సంవత్సరం మొత్తం వ్యవసాయ రంగంలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఇవి ఆచరించండి, అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.